హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బావున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బావుంటాను. ప్రస్తుత కాలంలో ముక్కలేనిదే ముద్ద దిగదు. అలా అయిపోయింది పరిస్థితి. అందులో నేను కూడా ఒకదాన్నే. ముక్కలేనిదే వారంలో రెండు సార్లన్నా ముక్కలేనిదే అసలు ముద్ద దిగదు. ఏది తిన్నట్టు కూడా ఉండదు నాకు. అన్నం తినబుద్ధి కాదు. అలా అయిపోతుంది. మీలో ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. నేను ఈరోజైతే చికెన్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఆయిల్ అయితే వేసుకున్నానండి. పోపు దినుసులు వేసుకొని మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకున్నాను. అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ 2, పచ్చి కరివేపాకు వేసి అలా ఇలా తిప్పుతూ 4 టమోటా ముక్కలైతే వేసుకున్నానండి. టమోటా మగ్గిన తర్వాత 1 కేజీ చికెన్ అయితే కడిగి పెట్టుకున్న చికెన్ తీసివేసి బాగా కలుపుకున్నాను. మసాలాలన్నీ బాగా పట్టేలాగా ఉప్పు, పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలండి. చికెన్‌లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయిపోయి మళ్ళీ ఇంకిపోయే వరకు కలుపుకోవాలి వాటర్ ఏయకుండా అయితే. ఈ రెండిటిని కలిపైతే మూత పెట్టి ఓ 10 మినిట్స్ ఉడికించుకున్నాను. చూడండి అంతా నీళ్ళంతా బయటొచ్చేసినాయి చికెన్‌లో ఉన్న వాటర్ అంతా. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి అన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది. ఇప్పుడు ఇంకాసేపు అలా కలిపి మొత్తం చికెన్ మసాలాలన్నీ పట్టేలాగా తగినన్ని నీళ్లు పోసైతే ఓ 10 మినిట్స్ ఉడికించుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఫైనల్‌గా కొత్తిమీర, కాస్త చికెన్ మసాలా కూడా వేసుకున్నాను. వేసి ఓ 5 నిమిషాలు తర్వాత దించేసుకుంటే చికెన్ కర్రీ సూపర్‌గా ఉంటుందండి. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చూస్తున్న వారైతే షేర్ చేయండి, కామెంట్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.